అందరికీ నమస్తే. క్యాబినెట్ విస్తరణకు వేలైందా? ఏమో 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయిన దాకా క్యాబినెట్ విస్తరణ ఉండదు అనేది ఒక రకమైన వాదన వినిపిస్తున్నది. కానీ కాంగ్రెస్‌లో మాత్రం రేపు 3వ తేదీ, వచ్చే నెల 3వ తేదీ తర్వాత జరగొచ్చు. మొత్తం 6 మంది మినిస్టర్లను భర్తీ చేయొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకు 3వ తారీఖు అంటే ఏదో పితృపక్షాలున్నాయి. అవన్నీ కూడా అయిపోతాయి 3వ తారీఖు. అయిపోయిన తర్వాత మంచి రోజులొస్తాయి. మంచి రోజులు వచ్చినాక చేస్తారు అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే తెలవదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు పోయిచ్చారు. ఒకవేళ క్యాబినెట్ గురించి చర్చ జరిగితే సీఎంతో చర్చలు జరపాలి. కానీ సీనియర్స్‌తో చర్చలు జరపడం అనేది కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏందంటే ఈ కేబినెట్ విస్తరణలో ఈ 3వ తారీఖు తర్వాత ఒకవేళ జరిగితే చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చాలా మంది చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్‌గా ఒక విషయం 42% ఉన్న హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసి మొత్తం 42% ఓటర్స్ ఉన్నారు మొత్తం. ఇక్కడ ఉన్న కాన్స్టిట్యుయెన్సీలు మొత్తం ఉన్నాయి కదా, హైదరాబాద్, రంగారెడ్డి, మనకు తెలిసిన ఈ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఒకటే కాకుండా వికారాబాద్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి దీనిలో. పాత రంగారెడ్డి, పాత హైదరాబాద్ జిల్లాలు మొత్తం కలిస్తే 42% మంది ఓటర్లు ఉన్నారు. కానీ 42% అంటే ఆల్మోస్ట్ సగం. సగం అంటే 50 కదా, కొద్దిగా తక్కువ. రాష్ట్రంలో ఉన్న జనాభాకు 42% పీపుల్ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్నారు. కానీ ఇప్పటిదాకా వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు. వీళ్ళకి ఎవరు లేరు, మంత్రులే లేరు. ఇంత పెద్ద హైదరాబాద్కు, ఇంత పెద్ద జనాభాకు 42% మాత్రం ఓటర్లు ఉన్న ఈ ఏరియాకు మంత్రులు లేరు. అంతకుముందు 6 మంది మంత్రులు ఉండేవాళ్ళు. మహేందర్ రెడ్డి, తర్వాత ఎవరు సబితా ఇంద్రారెడ్డి, తర్వాత మల్లారెడ్డి, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, నెక్స్ట్ హోంమంత్రిగా పనిచేసిన మహమూద్ అలీ, తర్వాత 6th మెంబర్ పద్మారావు గౌడ్, ఆయనకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. ఇట్లా మొత్తం 6 మంది హై పోస్టులో ఉన్నారు. 5 మంది మంత్రులు డైరెక్ట్గా. ఈ 42% మందిలో డైరెక్ట్గా 5 మంది మినిస్టర్లే ఉన్నారు. ఒక డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు దాటిపోతుంది. 9 నెలలు దాటిపోయింది ఆల్రెడీ. 11 నెలలకు వెళ్ళిపోయినాం మనం. కానీ ఇప్పటి వరకు మినిస్టర్లు ఫైనల్ చేయలేదు. అసలు దీనిలో గెలవలేదా? ఉన్నారు కదా. మొన్న బై ఎలక్షన్లో గెలిచిన గణేష్ ఉన్నాడు. కంటోన్మెంట్కి వెళ్ళి అక్కడ ఇబ్రహీంపట్నంకి వెళ్ళి అడిగేళ్ళు మొత్తం ఓడిపోయారు. కానీ మల్లారెడ్డి రంగారెడ్డి గెలిచిండు. రంగారెడ్డి సీనియర్ పర్సనే కదా. ఆయన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం అంటే మనకు దగ్గరనే కదా, హైదరాబాద్ దగ్గరనే. నిజంగా ఆయన కాబట్టి ఊరుకున్నాడు, కానీ లేకపోతే వేరే వాళ్ళతో లొల్లి చేస్తుండ్రు. ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలోనే ఉన్నాడు. పార్టీ ప్రతిపక్షంలో అటు ఇటు ఏమైనా ఉన్నాడు. ఆయన మంచి మెజార్టీతో గెలిచిండు ఇబ్రహీంపట్నంలో. కానీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో వీళ్ళకి ఏకాభిప్రాయం లేక ఇప్పటిదాకా ఈ 42% మందిలో మల్లారెడ్డి రంగారెడ్డి కూడా అవకాశం రాలేదు. ఇక మిగతా అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉన్నారు. ఒక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన 2వసారి ఎమ్మెల్యే గెలిచిండ్రు. కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఈ హైదరాబాద్ రంగారెడ్డి విషయంలో 42% ఓటర్లు ఉన్న ఈ ప్రాంతానికి ఇప్పటిదాకా వీళ్ళు కనీసం మంత్రిని డిసైడ్ చేయలేకపోయారు. ఎవరిని డిసైడ్ చేస్తారో తెలియదు. ఇంకా ఈ 42% మాత్రమే కాదు, ఇంకా యాదవ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా క్యాబినెట్లో లేరు. తర్వాత మైనార్టీలు ఎవరు లేరు. మైనార్టీలో ఎవరికి ఇస్తారో ఏమో క్లారిటీ లేదు. ఇదంతా పెద్ద గూడుపుటాని ఇదంతా. తర్వాత మాదిగలో మాకు ఇంకా పోస్టులు కావాలని చెప్పి చెప్తున్నారు. ప్లస్ వెలమ సామాజిక వర్గం సంబంధించిన ఒకరే ఉన్నారు, మాకు ఇంకా ఒక పోస్ట్ కావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. తర్వాత లంబాడ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అసలు పోస్టులు లేరు. లంబాడ సామాజిక వర్గం లేకుండా క్యాబినెట్ ఎట్లా ఉంటుందని వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఒక పక్క, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ 3 టికెట్లు తీసుకొని 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న వివేక్ వెంకటస్వామి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం, మంత్రి పదవి కోసం. ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గం సంబంధించిన ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ నేను ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మెదక్లో ప్రకటించారు. మరి ముదిరాజులు అంటే మనకు తెలిసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఒకడే ఉన్నాడు. ఆయన మక్తల్ ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఇట్లాంటివన్నీ చాలా గజిబిజి వ్యవహారాల మధ్య ఇదంతా నడుస్తుంది. నాకు తెలిసి ఈ సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవరంటే యాదవులు, తర్వాత మైనార్టీలు, మాదిగలు, వెల్మ పక్కన పెడితే లంబాడాలు. ఎందుకంటే వెల్మ నుంచి ఒకటికి ఇచ్చారు ఆల్రెడీ. జూబల్ కృష్ణారావు ఉన్నారు. ఇంకో ఆయన ప్రేమ్ సాగర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. లంబాడా సామాజిక వర్గం వీళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ 42 నుంచి 45% జనాభా. వీళ్ళు కూడా 42 నుంచి 45% జనాభా ఉంటుంది వీళ్ళ పర్సెంటేజ్ కూడా. ఇక్కడ 42 నుంచి 45% జనాలకు క్యాబినెట్ లేదు, ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ 42% ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. కేవలం ఉన్న మంచిగా పైసలు పెట్టి గెలిచిరు చూసినావా. ఒకరోజు ముందు, 2 రోజుల ముందు కాంగ్రెస్లో ఎలక్షన్స్ ముందు చేరి ఇంకా మేమే అని పైకి కనిపిస్తుంటారు. అందరూ బయటికి రాకపోవచ్చు,
కానీ అట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఇదే కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ ఇది. కాంగ్రెస్‌లో ఎప్పుడైనా సమతుల్యత ఉంటది. అన్ని పార్టీల్లో మిస్ అయినా కాంగ్రెస్ మెయింటైన్ చేస్తది. కానీ పోయింది, అది మిస్ అయిపోయింది మొత్తం. సామాజిక సమతుల్యత లేదు, ఏరియా సమతుల్యత లేదు, జిల్లాల సమతుల్యత లేదు, ఏమీ లేదు. అసలు అసలు ఆ క్యాబినెట్ కూర్పు అంటే కూడా ఏందో తెలవదు. ఉత్తగా ఎవరు తెల్ల డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఎవరు పైసలున్నాయి వీళ్ళతోనంటే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు క్యాబినెట్. అట్లే కనిపిస్తున్నది ఇది. మరి వీళ్ళందరికీ ప్రాతినిధ్యం లేకుండా ఇన్ని రోజులు 9 నెలలు గడిపి ఇప్పుడు ఇంకా పితృపక్షాలు, ఆ పక్షాలు, ఈ పక్షాలు, 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఇట్లా సవా లక్ష కారణాలు చెప్తున్నారు. క్యాబినెట్ విస్తరణ జరుగుతదా? జరగదా? అసలు ఇక ఈ ఈ కొత్తగా ఉంటదా? తర్వాత కొత్తగా ఉంటదా? అసలు ఇప్పుడున్న ఈ క్యాబినెట్ ఉన్న మంత్రుల శాఖలు మారుస్తారని పెద్ద చర్చ ఉంది. అట్లాంటిది ఏమైనా ఉంటదా? రీషఫ్లింగ్ చేయబోతున్నారా? కొంతమందైతే డైరెక్ట్‌గా అడుగుతున్నారంట. నాకు విద్యాశాఖ కావాలని ఉత్తమ్ కుమార్ గారు డిమాండ్ పెట్టినట్ట. నాకు విద్యాశాఖ కావాలి. ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ వద్దు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఓకే. ఇంకా కొంతమంది అట్లా ఆహ్, ఎవరు మన కొండా సురేఖ గారు ఏదో కావాలి, నాకొద్దు ఈ పోస్ట్ వద్దు. నాకు ఈ డిపార్ట్‌మెంట్స్ వద్దు. వేరే డిపార్ట్‌మెంట్ కావాలంటున్నారంట. వీళ్ళు ఏం కోరుకున్నారో తర్వాత గానీ రీషఫ్లింగ్ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. మంత్రులకు షాక్ ఇది. మంత్రులు వాళ్ళు కోరుకున్నట్టు కాదు. వాళ్ళు వాళ్ళు ఇచ్చేదేమో గానీ మంత్రుల పో శాఖలు కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎనీవే క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయిందా? కాలేదా? ఏమో తెలవదు. బట్ 3వ తారీఖు తర్వాత అనేది బాగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఇక్కడి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇక్కడ తిరిగే కాంగ్రెస్ లీడర్లంతా చెప్తూ ఉన్నారు. చూద్దాం మనం కూడా ఏం జరుగుతదో. అయితదా? కాదా? 4 రాష్ట్ర ఎలక్షన్స్ అంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత అయితది. మరి అంత లాంగ్ కూడా క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేకుండా నడుపుతారా? చాలా శాఖలకు మంత్రులు లేరు. తెలుసు కదా! విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. అన్నీ నేనే అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏది చక్కగా అయితే లేదు పని. అన్ని శాఖలు తన దగ్గరనే ఉన్నాయి. కానీ అన్నీ డీలా పడున్నాయి శాఖలన్నీ కూడా. కాబట్టి క్యాబినెట్ తొందరగా ఇస్తే జనాలకు కొద్దిగా సేవ చేసే, జనాలకు కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటది. బట్ వీళ్ళ పార్టీలో ఈ గొడవలతోన, ఈ కిరికిరులతోన మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఎప్పటికప్పుడు వాయిదా పడుకుంటా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్ట్ ఒక లిస్ట్ ఇస్తే అది తీసి పక్కన పడేసారట. మళ్ళీ సీనియర్స్ పోయి ఇంకో లిస్ట్ తయారు చేసి ఇచ్చిండ్రు. ఇట్లా రకరకాల గొడవలు జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.